ధర్మవరం పట్టణ రోడ్లు గుంతలమయంగా మారడంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ మండిపడ్డారు. వారం రోజుల్లో అధికారులు రోడ్లు మరమ్మతులు పనులు ప్రారంభించని పక్షంలో తానే రోడ్లపై పడ్డ గుంతలను తారుతో రిపేర్లు చేసే పనులు మొదలు పెడతానని గోనుగుంట్ల ప్రకటించారు. 4.5 ఏళ్లుగా ధర్మవరం పట్టణంలో రోడ్లపై గంపెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదని, ప్రతిరోజు గుంతల రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. కొన్ని రోజులుగా ఈ విషయంపై R&B అధికారులను సంప్రదిస్తున్నా స్పందన లేదన్నారు. ఆ రోడ్లను వారు రిపేరు చేయించకపోతే తానే స్వయంగా రంగంలోకి దిగి సొంత ఖర్చులతో వాటిని రిపేరు చేయిస్తానని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రోడ్డు భవనాల శాఖ ఎస్సీ ఓబుల్రెడ్డికి స్పష్టం చేశారు. అనంతపురంలోని ఎస్సీని కలిసి ఆయన నివేదించారు. వారం రోజుల్లోపు పనులు మొదలు పెట్టాలని అల్టిమేటం ఇచ్చారు. అనంతరం ఆయన R&B కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం పట్టణ రోడ్ల మరమ్మతులపై R&B ఎస్సీ వారం రోజులు గడువు కోరారన్నారు. ఆ తర్వాత వారు చేయించకపోతే తన సొంత ఖర్చులతో రిపేర్లను మొదలు పెడతానని గోనుగుంట్ల స్పష్టం చేశారు. ధర్మవరం పట్టణంలో R&B రోడ్లు గత 4 సంవత్సరాలుగా ఎక్కడా కూడా కనీసం చిన్న గుంత కూడా పూడ్చే పరిస్థితి లేదు. ధర్మవరం పట్టణంలో దాదాపు 150,000 జనాభా ఉంది. వారందరికీ కూడా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం, తర్వాత పెద్దవాళ్ళు కూడా కింద పడడం, రకరకాల ఇబ్బందుల్లో పూర్తిగా యాక్సిడెంట్ అయ్యి రోజు 2-3 హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళందరి కోరిక మేరకమే లాస్ట్ వీక్ అక్కడున్న ఈ గారికి లెటర్ పంపించాము ఒకటి. ఎందుకంటే మీరు చేయగలరా లేదా మేమేమన్నా మా సొంత ఖర్చుతో చేయాలని చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ కూడా చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే చేయలేదు. కాబట్టి ఫైనల్గా ఇవాళ ఎస్సీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి చెప్పి మీరు చేయగలరా లేదా మేమే GSB, వెట్మిక్స్, BT కూడా వేసి ఆ గుంతలన్నీ పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఎస్సీ గారు 1 వీక్ టైం ఇస్తే మేము చేద్దామని చెప్తున్నారు. ఆయన చేస్తారా లేదా రేపు బుధవారం వరకు టైం ఇచ్చాం. బుధవారం లోపల ఆయన చేయకపోతే నెక్స్ట్ గురువారం నేనే దగ్గరుండి ఏవైతే ధర్మవరం పట్టణంలో ఇవన్నీ ఉన్నాయో దానికి వెట్మిక్స్, BT కూడా అంతా అన్నీ వేసి తప్పకుండా R&B పరిధిలో ఉన్న ధర్మవరం పట్ల అన్ని గుంతలు కూడా పూర్తిగా పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి ఇప్పటిదాకా టెండర్ అయింది, టెండర్ అవుతుంది, వస్తుంది అంటున్నాడు. కానీ ఇంతవరకు ఎక్కడ టెండర్ అయింది కనపడటంలే, వచ్చింది కనపడటంలే. సరే వాళ్ళు ఏమని అనుకోండి, అనవసరం. 4.5 సంవత్సరంలో ఎక్కడ ఒక గుంత కూడా ఒక చిన్న ప్యాచ్ కూడా వేసిన పరిస్థితి లేదు. గత 2014 నుంచి 19 ఆ మధ్యకాలంలో 5 సంవత్సరాల్లో ధర్మవరం నియోజకవర్గంలో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి సహకారంతో దాదాపు 380 కిలోమీటర్లు మట్టి రోడ్డు నుంచి తారు రోడ్లు వేయడం జరిగింది. దాంతోపాటే మ్యాక్సిమం ఎక్కడా కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా సాల్వ్ చేయడం జరిగింది. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో అభివృద్ధి అని అక్కడ స్థానిక శాసనసభ్యుడు చెప్తున్నాడు. ఎక్కడా కూడా అభివృద్ధి అయిందైతే లేదు. ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యారు, చాలా బాగా అయ్యారు. ఈరోజు ఒక పత్రికలో ఛానల్ కూడా వచ్చింది ఆయన అభివృద్ధి గురించి. కానీ వాళ్ళు చాలా తక్కువ చెప్పారు, కొన్ని 100 కోట్లే అని. 100 కోట్లు కాదు, 3 నుంచి 4,000 కోట్లు సంపాదించాడు. 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ప్రజల రక్తం పీల్చి ప్రజలను దోపిడీ చేసి గుడ్ మార్నింగ్, కబ్జా మార్నింగ్, రకరకాలుగా శాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, రకరకాల దీంతో సంపాదించాడు. దాంతోపాటే ఆయన కంకర కొనంది ఎవరిని కూడా పని చేయనిచ్చే పరిస్థితి లేదు. ఈరోజు పత్రికలో కూడా ఒక జాబాబా నాయకుడు, అంటే నేను కూడా నా బైపాస్ రోడ్డుకి ఆయనతో కొన్నా అని, ఆయన దగ్గర నేను ఒక గంప కంకర కూడా కొనలేదు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఏదైతే ముదుగుబ బైపాస్ రోడ్ టెండర్ జరిగిందో, టెండర్ జరిగిన రోజు నుంచి దాన్ని క్యాన్సిల్ చేయించాలని ప్రయత్నం చేశాడు. LOI లెటరు ఆ రోజు టెండర్ జరిగిన ఇది, దాని తర్వాత LOI లెటర్ అవార్డు అయింది. అవార్డు అయినాక LOI అవార్డు అయినా కూడా ఆయన అడ్డం పెట్టి దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మేము వర్క్ తీసుకున్నాం. దాని తర్వాత ఎస్సీ డాక్యుమెంట్స్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. దాంతోపాటే వర్క్ లిమిటేషన్ లెటర్ కూడా ఆ రోజు MRO, SP, DSP గారికి కూడా ఇవ్వడం జరిగింది.
పూర్తిగా వర్క్ ఆపాలని చెప్పి ఎంఆర్ఓ గారితో డిఎస్పీ గారితో అదేవిధంగా ఎస్పీ గారికి కూడా వాళ్ళ ద్వారా కూడా లెటర్లు ఇప్పించి రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఎంత ఇబ్బంది పెట్టినా ఆ రోజు గడ్కరీ గారికి మేము లెటర్ రావడం, ఆయన అక్కడ నుంచి బ్లాస్టింగ్ పర్మిషన్ కూడా మాకు ఎన్హెచ్ నుంచి రావడం, ఏదైతే మా లిమిట్లో ఉందో అది బ్లాస్టింగ్ చేస్తూ ఆ మట్టి కూడా మొత్తం మేమే వాడుకోవడం జరిగింది. దాన్ని మెటల్ ట్రాన్స్పోర్ట్ రాకూడదని చెప్పి మా క్రషర్ క్వారీ కూడా ఇక్కడ సీజ్ చేయడం, దాంతోపాటే పోలీస్ కేసు మా ప్రాజెక్ట్ మేనేజర్ పైన పోలీస్ కేసు పెట్టడం, దాంతోపాటే ఏదైతే చలానా పేపర్స్ పే చేసినా కూడా దానిపైన కూడా పోలీస్ కేసులు పెట్టించి వెహికల్ని సీల్ చేయడం, దాని తర్వాత ఎన్హెచ్ఓలే బోల్డర్స్ పర్మిషన్ కూడా ఇవ్వడం, దానికి మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఇలా రకరకాలుగా చేసినా కూడా ఎన్ని చేసినా ఏమి చేసినా లాస్ట్కు మొబైల్ క్రషర్ సీజ్ కూడా చేసినా మళ్ళీ హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి వాడి దగ్గర ఒక్క గంప కూడా ఆ కోతిరెడ్డి వెంకటరామరెడ్డి దగ్గర ఒక్క గంప కూడా నేను కంకర కొనలేదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా అతను దౌర్జన్యంగా ఈరోజు వసూలు చేయడం జరిగింది. ఒక గంప కూడా తీసుకోలేదు. మొత్తం ఏదైతే నా ల్యాండ్ ఏదైతే ఆర్ఓడబ్ల్యూ గవర్నమెంట్ ల్యాండ్లో వచ్చిందో అక్కడే మట్టి వాడుకున్నాం, అక్కడే కంకర కూడా పూర్తి వాడుకొని మొబైల్ క్రషర్లో ఆడిచ్చాం. దాన్ని సీజ్ చేపిస్తే మళ్ళీ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి మొబైల్ క్రషర్ క్లియరెన్స్ కూడా చేసి మొత్తం వర్క్ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చాం.